హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్ ట్యూటోరియల్. ఈరోజు మన ముందుంది బ్రిటిష్ ఆటోమోటివ్స్ ఇండియన్ ప్యూర్ ఎలక్ట్రిక్ ఇంటర్నెట్ ఎస్యూవి MG ZS ఎలక్ట్రిక్ వెహికల్ 2017లో లాంచ్ చేస్తారండి. మంచి వస్తుంది ఫస్ట్ జనరేషన్ వర్షన్ MG ZS ఎలక్ట్రిక్ వెహికల్. ఈరోజు MG ZS ఎలక్ట్రిక్ వెహికల్ కొంచెం డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. వీడియోని అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ దీనిలో టోటల్గా 2 మోడల్స్లో వస్తుందండి, ఎక్సైట్ అండ్ ఎక్స్క్లూజివ్. మంచి వస్తుంది బేస్ మోడల్ ఎక్సైట్ వేరియంట్, ఓన్లీ ఆటోమేటిక్ వర్షన్లో మాత్రమే వస్తుందండి. అండ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 23,66,000 అండ్ టాప్ అండ్ వర్షన్ 26,67,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ ఉంటుందండి. అండ్ MG వాళ్ళు తీసుకొచ్చిన సెకండ్ ఎస్యూవీ అండి MG ZS ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ ఇండియా. అండ్ ఇండియాస్ ఫస్ట్ ప్యూర్ ఎలక్ట్రిక్ ఇంటర్నెట్ ఎస్యూవీ అండి MG ZS ఎలక్ట్రిక్ వర్షన్. అండ్ ఈ వెహికల్ ఒక బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకి ప్రజెంట్ మార్కెట్లో అన్ని బ్యాటరీస్ కంటే హైయెస్ట్ బ్యాటరీ కెపాసిటీ అండి 44.5 kW అల్ట్రా హై డెన్సిటీ బ్యాటరీ. అండ్ IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఇండెక్స్ సర్టిఫైడ్ వెహికల్ అండి MG ZS ఎలక్ట్రిక్ వెహికల్ అని. ఫర్ 1 ఛార్జ్కి కంపెనీ రేంజ్ 340 km per రేంజ్ ఇస్తున్నారు. అండ్ ఈ వెహికల్ ఛార్జింగ్ ఆప్షన్స్కి వెళ్తే మనకి టోటల్గా 3 ways ఛార్జ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఒకటి వచ్చి మనకి పోర్టబుల్ ఛార్జింగ్ అండ్ వెహికల్తో పాటుగా వస్తుంది. అది మనకి 15 amperes కెపాసిటీ ఉంటుంది. 0 to 100 అవ్వడానికి 16 to 18 hours టైం తీసుకుంటుంది. ఇంకోటి వచ్చి మనకి వాల్ బాక్స్ ఛార్జింగ్. అండ్ మనకు వెహికల్ బుక్ చేసిన ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన టెక్నికల్ పర్సన్ మన ఇంటి దగ్గర వచ్చి ఫిట్ చేస్తారు. అది 7.4 kW కెపాసిటీ ఉంటుంది. 0 to 100 అవ్వడానికి 6 to 8 hours టైం పడుతుంది. 3 phase పవర్ అవుట్. అండ్ థర్డ్ వే వచ్చేసి మనకి అవుట్ సైడ్స్ అండి, లైక్ MG అవుట్లెట్స్ కానీ మెయిన్ సిటీస్లో మనకి DC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ఉంటున్నాయి. అండ్ 50 kW కెపాసిటీ ఉంటుందండి అది మనకి దాంతో. అండ్ 0 to 80% అవ్వడానికి జస్ట్ 15 minutes టైం తీసుకుంటుంది. అండ్ ఇది మెయింటెనెన్స్ విషయానికి వచ్చేసి మనకి లెస్ దెన్ 90 పైసా ఉంటుందండి. అండ్ చీప్ మెయింటెనెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ సెక్షన్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్. మనకి MG వాళ్ళు అయితే దీన్ని మెజెస్టిక్ లండన్ ఐ నుంచి ఇన్స్పైరింగ్ అయితే తీసుకొచ్చారని చెప్తున్నారు. అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ విత్ టర్న్ ఇండికేటర్స్, ఎలక్ట్రికల్ లెవెల్ అడ్జస్టబుల్ విత్ ఎస్కార్ట్ ఫంక్షన్ విత్ ఆటో హెడ్ ల్యాంప్స్. అండ్ చూడొచ్చు DRL స్ట్రేట్ అండ్ రన్నింగ్ ల్యాంప్స్. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి ఒక సిల్వర్ ఫినిషింగ్ అండ్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్. అండ్ ఫ్రంట్ చూడొచ్చు MG గ్రిల్తో చాలా క్రోమ్ స్టిక్తో స్టన్నింగ్ లుకింగ్ విత్ క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్. అండ్ ఈ వెహికల్కి ఒక ఫ్రంట్ గ్రిల్లే మోస్ట్ అట్రాక్టివ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, విత్ క్రోమ్ ఫినిషింగ్తో. విత్ క్రోమ్ ఫినిషింగ్ MG మోరిస్ గ్యారేజ్ బ్యాచింగ్. అండ్ ఓవరాల్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి చాలా అట్రాక్టివ్ డిజైన్తో తీసుకొచ్చారు. అండ్ చూడొచ్చు నైస్ డిజైన్ విత్ క్రోమ్ అసెన్స్తోని. అండ్ ఛార్జింగ్ అనేది మనకి ఇక్కడ MG క్రోమ్ ఉంది కదా, ఈ క్రోమ్ని ఇట్లా లోపలికి పుల్ చేసి ఇట్లా బయటికి తీయవచ్చు ఈ విధంగా. అండ్ ఛార్జింగ్ అనేది మనకి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అండి. అండ్ చూడొచ్చు మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ DC ఛార్జింగ్ అండ్ వాల్ బాక్స్ ఛార్జింగ్ రెండు మనకి ఇది సపోర్టెడ్ అవుతుంది. అండ్ చాలా ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. అండ్ IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ అండ్ సేఫ్టీ మెజర్మెంట్లో మనకి సర్టిఫైడ్ వెహికల్ అండి ఇది ఒక. అండ్ ఈ వెహికల్ ఒక వారంటీ ఆప్షన్స్లోకి వెళ్తే మనకి 5 years ఆర్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వరకు వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ వెహికల్ మనకి మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎంతూజియాస్టిక్ డ్రైవింగ్ అయితే మనకి ఫీల్ అవ్వచ్చు. అండ్ 0 to 100 అనేది జస్ట్ 8.5 secondsలో రీచ్ అవుతుందండి. అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టార్క్. అండ్ టార్క్ విషయానికి వచ్చేసి మనకి 353 Nm పవర్ ఆఫ్ టార్క్ అండ్ 142.7 PS ఆఫ్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఫెండర్ పైన చూడవచ్చు మనకి ఎలక్ట్రిక్ అండ్ బ్యాచింగ్. అండ్ అలావిల్స్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్, న్యూ స్టైలిష్ డైమండ్ కట్ 5 pole అలావిల్స్. అండ్ MG వాళ్ళైతే దీన్ని విండ్ మిల్ ఫ్యాన్ ఇన్స్పైర్తో తీసుకొచ్చారని చెప్తున్నారండి డైమండ్ కట్ అలావిల్స్. అండ్ 4-wheel డిస్క్ బ్రేక్స్ ఉంటాయండి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్. అండ్ టైర్ సెక్షన్ వచ్చేసి మనకి 215, 650 ఆర్ 17-inch డైమండ్ కట్ అలావిల్స్ ప్రొవైడ్ చేస్తుంది, ట్యూబ్లెస్ టైర్. అండ్ మిరర్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, అవుట్ సైడ్ రియర్ వ్యూ మిరర్స్ అనేది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిరర్స్ విత్ టర్న్ ఇండికేటర్స్. అండ్ టర్న్ ఇండికేటర్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి బల్బ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అండ్ టాప్ ఎండ్ వర్షన్లోకి వెళ్తే మనకి టాప్ ఎండ్లో మనకి హీటెడ్ ఓవర్హెమ్స్ వస్తాయండి. అండ్ చూడొచ్చు లార్జ్డ్ విండ్షీల్డ్ విత్ స్పోర్టీ షార్ఫిన్ బ్లాక్ కలర్ యాంటీనా. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 161 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ రన్నింగ్ బోర్డ్ పైన చూడవచ్చు ఒక సిల్వర్ లైనింగ్ అయితే దీని మీద ఇవ్వడం జరిగింది. అండ్ డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ డ్రైవర్ డోర్ హ్యాండిల్ చూడవచ్చు మనకి ఆల్ డోర్ క్రోమ్ ఫినిషింగ్ విత్ స్మార్ట్ క్లియరెన్స్ స్విచ్. అండ్ డ్రైవర్ డోర్ ప్యానల్ చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి ఆల్ డోర్స్ అనేది మనకి డ్యూయల్ టోర్ డోర్ ప్యానల్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిషింగ్ చాలా ప్రీమియం అండ్ స్పోర్టీ అప్పీల్తో వచ్చింది. అండ్ చూడొచ్చు మనకి లెదర్ స్టిచ్చింగ్. అండ్ 4 పవర్ విండోస్ విత్ గ్లాస్ లాక్ ఫంక్షన్. అండ్ చూడొచ్చు మనకి సిల్వర్ లైనింగ్ విత్ బ్లాక్ కలర్.
and inside opening LED silver finish with central locking switches, lock and lock switches, and 1 liter bottle holder and with one speaker and 4 doors ki 4 speakers. అండ్ ఈ విధంగా దొరుకుతుందండి డాష్బోర్డ్ వచ్చేసి. అండ్ ప్రీమియం అండ్ స్పోర్టీ అండ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్ డిజైన్. అండ్ ఇక్కడ చూడవచ్చు మాన్యువల్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్. అండ్ టాప్ ఎండ్లోకి వెళ్తే మనకి ఎలక్ట్రికల్ పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుందండి. అండ్ సీట్ కుషన్ చూడవచ్చు. అండ్ ఫ్యాబ్రిక్ సీట్స్ కుషన్స్ ఇస్తున్నారు. అండ్ టాప్ ఎండ్కి వెళ్తే మనకి లెదర్ స్టిచ్చింగ్ వస్తుంది. అండ్ చూడవచ్చు మనకి న్యూ డిజైనింగ్ ఏసీ విన్స్ విత్ స్పోర్టీ పియానో బ్లాక్ ఫినిష్ డిజైన్. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి అవుట్ సైడ్ రియర్ వ్యూ మిరర్స్ అడ్జస్టబుల్ జాస్టిక్ విత్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ లెవెల్ అడ్జస్టబుల్ స్విచ్. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి డ్రైవింగ్ పెడల్స్. అండ్ చూడవచ్చు విత్ ఫుట్ రెస్ట్, ఫ్రంట్ బ్యానెట్ ఓపెనింగ్ లెవెల్. అండ్ ఇప్పుడు మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ స్టీరింగ్ కాలమ్ చూడవచ్చు. మనకి ఈ వెహికల్లో మనకి నైస్ ప్రీమియం అండ్ స్టైలిష్ లుకింగ్ మనకి స్టీరింగ్ కాలమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ చూడొచ్చు మనకి చాలా లెదర్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. ప్రీమియం లెదర్ క్వాలిటీ అయితే స్టిచ్చింగ్ అయితే యూజ్ చేస్తారు. అండ్ చూడొచ్చు మనకి లెదర్ ఫినిషింగ్ చాలా స్పోర్టీ ప్రీమియం అండ్ పర్ఫెక్ట్ గ్రిప్పింగ్ ఉంటుందండి. అండ్ సెంటర్లో చూడవచ్చు మనకి ఎంజీ క్రోమ్ ఫినిషింగ్ మోరిస్ గ్యారేజ్ బ్యాచింగ్. అండ్ ఇక్కడ మనకి డౌన్లో కూడా మనకి సిల్వర్ ఫినిషింగ్ లైన్. అండ్ సెంటర్లో మనకి హారన్ స్విచ్. అండ్ రైట్ సైడ్లో చూడవచ్చు మనకి క్లస్టర్ ఆపరేటింగ్ కంట్రోల్స్ విత్ వాయిస్ కమాండ్ కంట్రోల్. అండ్ క్లస్టర్ చూడవచ్చు ఫ్రెండ్స్ 3.5 ఇంచ్ స్మార్ట్ మల్టీ ఇన్ఫర్టైన్మెంట్ డిస్ప్లే. అండ్ మీకు ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాం మళ్ళీ ఒకసారి. అండ్ చూడవచ్చు మనకి వెల్కమ్ ఫంక్షన్ అండ్ వెహికల్ చెకప్ ఇండికేషన్. అండ్ దీంట్లో మనకి చూడవచ్చు అండ్ కరెంట్ స్పీడ్ అండ్ స్పీడ్ వార్నింగ్ ఇండికేషన్ సెటప్ అండ్ నెక్స్ట్ సర్వీస్ ఇంటర్వెల్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సెటప్. అండ్ ప్రజెంట్ స్పీడ్ మనకి ఎంతలో కావాలంటే అంతలో మనకి సెట్ చేసి పెట్టుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ అంటే ఇండికేషన్ ఇస్తుంటుంది అనమాట. అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ నెక్స్ట్ సర్వీస్ ఇంటర్వెల్ సెటప్ అండ్ కరెంట్ స్పీడ్ అండ్ బ్యాటరీ లెవెల్ ఫ్లోటింగ్ అండ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ electrical information like voltage, motor speed and current speed, accumulated total and current journey and current range and current speed and warning indicators. ఇలాంటి మల్టీ ఇన్ఫర్మేషన్ మనకి క్లస్టర్లో చూడొచ్చండి. అండ్ ఇక్కడ మనకి డౌన్లో చూడవచ్చు మనకి ఇక్కడ ఒక మనకి పిఎన్ఎం మోడ్ అయితే కనిపిస్తుంది కదా చూడొచ్చు. అండ్ ఇది మనకి కీ వెహికల్ డ్రైవింగ్ మోడ్స్ అండి. అండ్ వెహికల్ బ్యాటరీ ఏ మోడ్స్లో కావాలి, హై లెవెల్లో కావాలా, లో లెవెల్లో కావాలా, ఇలాంటి మనకి బ్యాటరీ యూసేజింగ్ అనే కంట్రోల్స్ మనకి కొంచెం సెట్ చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు ప్రజెంట్ రేంజ్. అండ్ మీకు వార్నింగ్ ఇండికేటర్స్ చూపిస్తాను ఒకసారి. అండ్ చూడొచ్చు మనకి ఓవరాల్ వార్నింగ్ ఇండికేటర్స్ మనకి ఓన్లీ అనలాగ్లో మనకి మొత్తం అనలాగ్లోనే సెట్ చేస్తాను చెప్పుకోవాలండి. అండ్ డోర్ ఓపెనింగ్ వార్నింగ్ ఇండికేటర్స్ ఇలాంటి మల్టీ ఇన్ఫర్మేషన్ దీంట్లో వస్తుంది. అండ్ రైట్ సైడ్లో మనకి ఫ్రంట్ అండ్ రేర్ వైపర్ ఆపరేటింగ్ కంట్రోల్ జాస్టిక్. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఫ్రంట్ హెడ్ ల్యాంప్ విత్ ఆటో హెడ్ ల్యాంప్ స్విచెస్ కంట్రోల్ జాస్టిక్ విత్ టర్న్ ఇండికేటర్. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి ఇక్కడ ఒక స్క్రూస్ కంట్రోల్ జాస్టిక్. అండ్ డౌన్ ఇక్కడ మనకి స్క్రూస్ ఆన్ ఆఫ్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది క్లస్టర్లో. అండ్ స్టీరింగ్ మనకి అడ్జస్టబుల్ స్టీరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి లెవెల్ని డౌన్కి పుల్ చేసుకుని మనకి స్టీరింగ్ని మనకి కన్వీనియంట్ ప్రకారంగా సెట్ చేసుకోవచ్చు. అండ్ మనకి దీంట్లో ఓన్లీ టిల్ట్ ఫంక్షన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డాష్బోర్డ్ పైన చూడవచ్చు మనకి లెదర్ స్టిచ్చింగ్ అయితే ఉందని చెప్పుకోవాలండి. ఇక్కడ చూడవచ్చు అండ్ మొత్తం మనకి లెదర్ స్టిచ్చింగ్ అయితే దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ చూడడానికి చాలా స్పోర్టీ అప్పీల్తో ఉంటుందండి. అండ్ ఫుల్ బాడీ ఫ్రంట్ సెంట్రల్ కన్సర్న్ డాష్బోర్డ్ లెదర్ ఫిట్ స్టిచ్చింగ్. అండ్ చూడవచ్చు ఫ్రెండ్స్ 18 స్మార్ట్ టచ్ స్క్రీన్ అండి. ఇది మనకి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మిర్రర్ లింక్ అండ్ FM, AM బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుందండి. అండ్ FM స్విచ్, AM స్విచ్ అండ్ ఆడియో స్విచ్ అండ్ సిస్టమ్ ఆపరేటింగ్ కంట్రోల్స్ అండ్ వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ ఈక్యులేషన్ సెట్టింగ్ అండ్ సౌండ్ మోడ్స్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఓన్లీ ఫ్రంటా, సెంట్రలా అండ్ 2 మెంబర్స్ ఉన్న వాళ్ళకి, 1 మెంబర్ ఉన్న వాళ్ళకి యాజ్గా మీ అడ్జస్ట్మెంట్ ప్రకారం మీరు సౌండ్ మోడ్స్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండి దీంట్లో ఇలా. అండ్ వాల్యూమ్ సెట్టింగ్స్ కంట్రోల్ అండ్ FM స్విచ్
అండ్ ఛానల్ ట్యూనింగ్ స్విచ్. అండ్ ఈ విధంగా ట్యూన్ చేసుకొని మీకు ఫేవరెట్గా సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఈ విధంగా మనకి ఈ ఛానల్ని ఫేవరెట్ లిస్ట్లో సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డౌన్లోడ్ చూడవచ్చు మనకి ఇక్కడ సెట్టింగ్స్ మళ్ళీ. అండ్ రేడియో, టైం, బోర్డింగ్, నార్మల్. మళ్ళీ హోమ్ బటన్, మనకి సెంటర్లో హోమ్ బటన్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ డౌన్లోడ్ చూడవచ్చు మనకి సోర్స్ మోడ్ అండి. ఎఫ్ఎం, ఏఎంలోకి వెళ్ళి ఎఫ్ఎం, బ్లూటూత్లోకి వెళ్ళి చేంజ్ అవ్వచ్చు. అండ్ ఛానల్ ట్యూనింగ్ స్విచెస్ అండ్ వాల్యూమ్ మ్యూట్. అండ్ టచ్ స్క్రీన్ సరౌండింగ్లో చూడొచ్చు మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ చాలా స్పోర్టీ అప్పీల్తో తీసుకొచ్చారు. అండ్ డౌన్లోడ్ చూడొచ్చు మనకి ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ విత్ టెంపరేచర్ సెట్టింగ్. అండ్ చూడొచ్చు మనకి టచ్ స్క్రీన్లో మనకి ఏసీ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆన్ ఆఫ్ స్విచ్. అండ్ ఫ్రంట్ అండ్ రేర్ డిఫోగర్ రిమ్మింగ్ స్విచ్ అండ్ రీసర్క్యులేషన్ స్విచ్ అండ్ బ్లోయర్ స్పీడ్ ఫంక్షన్ అండ్ ఏసీ డైరెక్షన్ మోడ్స్ కింద చూడొచ్చు. అండ్ స్మార్ట్ కీ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి స్మార్ట్ కీ ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి సెంటర్లో మనకి 2 కప్ హోల్డర్ విత్ స్లైడింగ్ సెంట్రల్ కన్సోల్. అండ్ సెంట్రల్ కన్సోల్ పైన చూడొచ్చు మనకి ఇక్కడ మనకి లెదర్ స్టిచ్చింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఫినిషింగ్ టచ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నైస్ ఫినిషింగ్ టచ్. అండ్ ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్ విత్ క్రోమ్ ఫినిష్ అండ్ వెహికల్ డ్రైవ్ మోడ్ కంట్రోల్ స్విచ్. అండ్ దీంట్లో మనకి చూడొచ్చు మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అండ్ స్పోర్టీ అపిల్ అండ్ వెహికల్ డ్రైవ్ మోడ్స్ అండ్ స్పోర్ట్స్ మోడ్, ఈకో మోడ్, కంఫర్ట్ మోడ్, వెహికల్ డ్రైవ్ మోడ్స్. అండ్ ఈ రెండు అనేది బ్యాటరీ యూసేజింగ్ స్విచెస్ అండి ఈ రెండు. అండ్ లార్జ్డ్ గ్లో బాక్స్. హజార్డ్ స్విచ్, మాన్యువల్ అడ్జస్టబుల్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్ సింబల్ ఇండికేషన్ అండ్ ఫ్రంట్ సెంట్రల్ రూఫ్ ల్యాంప్స్ అండ్ ప్యాసింజర్ సైడ్ వ్యాంటీ మిర్రర్. అండ్ డ్రైవర్ సైడ్ కూడా మనకి వ్యాంటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ చూడొచ్చు ఫ్రంట్ సెంట్రల్ డాష్బోర్డ్ అండ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ కెపాసిటీ. ఇదండి ఫ్రంట్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు డౌట్స్ మాత్రం కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. ఇప్పుడు బ్యాక్ సీట్ రేట్ సీట్ కంఫర్ట్ చెక్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ సైడ్ ప్రొఫైల్లో చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి సి పిల్లర్ నుంచి మనకి ఏ పిల్లర్ వరకు ఒక విండో క్రోమ్ బీడింగ్ అయితే చూడొచ్చు. అండ్ చాలా ప్రీమియం లుకింగ్. అండ్ రెడ్ డోర్ హ్యాండిల్ చూడొచ్చు మనకి క్రోమ్ ఫినిషింగ్ డోర్ హ్యాండిల్. అండ్ డోర్ ప్యానల్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది, డ్యూయల్ టోన్ డోర్ ప్యానల్. అండ్ రేర్ 2 డోర్స్లో చూడొచ్చు మనకి సేఫ్టీ చైల్డ్ లాక్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది లాక్ చేసి డోర్స్ వేస్తే లోపలికి లాక్ ఓపెన్ అవ్వదు అనమాట, డోర్ ఓపెన్ అవ్వదు అనమాట. అండ్ చూడొచ్చు డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి సిల్వర్ ఫినిషింగ్ డోర్ హ్యాండిల్స్, ఇన్సైడ్ డోర్ హ్యాండిల్ అండ్ 1 స్పీకర్ అండ్ స్టిచ్చింగ్, లెదర్ స్టిచ్చింగ్. అండ్ చూడొచ్చు మనకి రేర్ సీటింగ్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ చూడొచ్చు మనకి ఒక పర్సన్. అండ్ చూడొచ్చు అండి మనకి ఇక్కడ హెడ్ రూమ్ చూడొచ్చు, మనకి డీసెంట్ హెడ్ రూమ్ అయితే దీనిలో రావడం జరుగుతుంది. అండ్ ఆల్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ సీట్ కుషన్స్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుందండి రేర్లో. అండ్ రేర్లో కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ ఆల్ 4 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అవి మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి లెగ్ రూమ్ చూడొచ్చు, మనకి డీసెంట్ లెగ్ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2585 వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి రేర్లో కూడా మనకి లెగ్ రూమ్, నీ రూమ్ అండ్ హెడ్ రూమ్, షోల్డర్ రూమ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి SRS సప్లిమెంటరీ రీసెంట్ సిస్టమ్ ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్. అండ్ సెంట్రల్లో చూడొచ్చు మనకి రేర్లో అండ్ USB పవర్ అవుట్లెట్ అండ్ ఛార్జింగ్ పోర్ట్. అండ్ మనకి ఇక్కడ మనకి ఫోన్స్, వ్యాలెట్స్ కానీ ఇక్కడ మనకి స్టోర్ చేసుకోవచ్చు అండి ఎక్కువగా. అండ్ లెగ్ రూమ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలండి. అండ్ 2585 వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి బేస్ అండ్ లెగ్ రూమ్. అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది చూడడానికి. అండ్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్ చూడొచ్చు అండ్ రోర్ హ్యాండిల్ బార్స్. అండ్ ఇప్పుడు మనకి బ్యాక్ ప్రొఫైల్ చూద్దామండి. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి రేర్ ప్రొఫైల్ చూడొచ్చు, మనకి రేర్ ప్రొఫైల్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. చాలా స్టైలిష్ డిజైనింగ్తో తీసుకొచ్చారండి.
అండ్ టైల్ ల్యాంప్స్ చూడొచ్చు, 2 పీస్ ఎల్ఈడి టైల్ ల్యాంప్. అండ్ రూఫ్ పైన చూడొచ్చు మనకి స్పోర్టీ బ్లాక్ కలర్ 3D షార్ఫిన్ యాంటీనా. అండ్ రేర్ స్పాయిలర్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంటిగ్రేటెడ్ ఏరోడైనమిక్ రేర్ స్పాయిలర్ విత్ ఎల్ఈడి హై స్టాప్ మౌంట్. అండ్ స్పాయిలర్ అటాచ్మెంట్లో చూడొచ్చు మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ స్టిక్. అండ్ టైల్ ల్యాంప్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి రేజింగ్ రేర్ టైల్ ల్యాంప్స్. అండ్ ఇది ఇన్స్పైర్డ్ బై 7 బ్రైటెస్ట్ స్టార్స్ నుంచి ఇన్స్పైరింగ్తో తీసుకొచ్చారని చెప్తున్నారండి ఎంజీ వాళ్ళు. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి రేర్లో మనకి రివర్స్ రేర్ రిఫ్లెక్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు విత్ సిల్వర్ ఫినిషింగ్. అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ నెంబర్ ప్లేట్ ల్యాంప్స్ విత్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్. అండ్ చూడొచ్చు మనకి ఎంజీ బ్యాచింగ్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ZS ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాచింగ్. అండ్ బూట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు అంటే మనకి చాలా డీసెంట్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ టోటల్ బూట్ స్పేస్ వచ్చేసి 470 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెహికల్తో పాటు మనకి పోర్టబుల్ ఛార్జింగ్ అని చెప్పాను కదండి, అండ్ ఇదే అండి పోర్టబుల్ ఛార్జింగ్. అండ్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయని చెప్పుకోవాలి. అండ్ 15 amperes మనకి ఛార్జింగ్ సప్లై అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ వెహికల్ ఇన్స్ట్రక్షన్స్ మనకి దీన్ని ఎలా యూజ్ చేయాలి గైడెన్స్ దీని మీద ఉన్నాయి అని చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి రేర్లో మనకి బూట్ నెట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ బూట్ ల్యాంప్ అండ్ స్పేర్ వీల్ జాగ్రత్త మనకి దీని కింద ఉంటాయని చూపిస్తాను ఇప్పుడు. అండ్ చూడొచ్చు అంటే మనకి రేర్ ఎమర్జెన్సీ స్పేర్ వీల్ అండ్ టూల్ కిట్ జాక్రాడ్ పానల్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. అండ్ టైర్ సెక్షన్ వచ్చేసి మనకి T125/90R 16-inch స్టీల్ వీల్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ మనకి రేడియేటర్ మీద ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎమర్జెన్సీ వీల్ కాబట్టి మనకి ఎమర్జెన్సీ వీల్ అనే యూజ్ చేయాలని చెప్పేసి మనకి ఈ విధంగా ఇస్తున్నారు. అండ్ రేర్ సీట్ చూడొచ్చు. అండ్ 60/40 మనకి రేర్ సీట్ని కూడా ఫోల్డబుల్ చేసుకోవచ్చు అండి. అండ్ కాలం కూడా మనకి రేర్ పార్సల్ ట్రైన్ కూడా మనకి రిమూవబుల్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ మనకి పుల్ చేసుకొని మనకి దీంట్లో బెంచ్ ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. కన్వీనియంట్ ప్రకారంగా మీకు లగేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం 60/40గా మీకు సీట్ని అనేది స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు మీ కన్వీనియంట్ ప్రకారంగా. అండ్ ఇదండి మనకి రేర్ ప్రొఫైల్ వచ్చేసి మీకు ఏమనిపించిందో అంత కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి ఫ్రంట్ ఇంజన్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో, ఇంజన్ హుడ్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ ఇప్పుడు మనకి బ్యానెట్ ఓపెన్ చేసి ఇంజన్ హుడ్ ఎలా ఉంటుందో చెక్ చేసి చూద్దామండి. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంజన్ హుడ్ చూడడానికి మనకి ఏ విధంగా ఉంటుంది. అండ్ 3 phase పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనైజ్ మోటార్ ఎలక్ట్రిక్ వెహికల్ అండి. అండ్ 0 to 100 అనేది జస్ట్ 8.5 secondsలో రీచ్ అవుతుందండి. అండ్ చాలా మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎంతూజియాస్టిక్ డ్రైవింగ్ ఫీలింగ్ అయితే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్లో చూడొచ్చు. అండ్ టార్క్ విషయానికి వచ్చేసి మనకి 353 Newton పవర్ ఆఫ్ టార్క్ అండ్ పవర్ వచ్చేసి 142.7 PS పవర్ ఆఫ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టాప్ స్పీడ్ 140 వరకు తీసుకెళ్ళవచ్చు అండి ఈ వెహికల్ని. అండ్ ఇక్కడ కేబుల్స్ చూడొచ్చు, ఆరెంజ్ కలర్ కేబుల్స్ అండి మనకి పవర్ కేబుల్స్ అండి. అండ్ చాలా డేంజర్ కేబుల్స్ అవి. అండ్ మనకి డైరెక్ట్ హ్యాండ్తో టచ్ చేయడానికి లేదు దీన్ని. అండ్ ఇక్కడ చూడొచ్చు వార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కూల్ అండ్ కంటైనర్ వైపర్ కంటైనర్. బ్యాటరీ విషయానికి వచ్చేసి మనకి 44.5 kW లిథియం అయాన్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్. అండ్ మెయింటెనెన్స్ విషయానికి వచ్చేసి మనకి మోటార్ వెహికల్స్ కంటే చాలా చీపర్ వెహికల్స్ అండి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది. పర్ కిలోమీటర్కి మనకి 90 పైసా పడుతుందండి, బిలో 1 రూపీ. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇన్స్ట్రక్షన్స్, వార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఫ్యూల్తో పోల్చుకుంటే మనకి ఫ్యూల్ అనేది మనకి పర్ కిలోమీటర్కి 3.75 పైసా పడుతుందండి. అండ్ ఇది ఈ వెహికల్ ఒక కరెంట్ మైలేజ్ వచ్చేసి మనకి 340 కంపెనీ ఏఐ క్లైమ్ చేస్తుందండి మైలేజ్ వచ్చేసి. అండ్ కర్వ్ వెయిట్ వచ్చేసి మనకి 1609 kgs కర్వ్ వెయిట్ ఉంటుంది. అండ్ ఈ వెహికల్లో సేఫ్టీ ఫీచర్స్ చూసినట్టయితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, డ్యూయల్ ఫ్రంట్ అండ్ సైడ్ కర్టన్స్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ హ్యాండ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 4-wheel disc brakes, hill assist and hill decline control, type pressure monitoring system, and front and rear seat belt reminder. అండ్ బ్యాటరీ సేఫ్టీ ఫీచర్కి వచ్చేసి మనకి అండ్ యూరోపియన్ స్టాండర్డ్ ఫీచర్స్ వస్తున్నాయండి. ఈఎంఆర్క్ అండ్ ఎన్క్యాప్, UL2580 బ్యాటరీ సేఫ్టీ సర్టిఫైడ్, IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఇండెక్స్, అండ్ హై వోల్టేజ్ ఇంటర్లాకింగ్, ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ షీల్డ్, ఓవర్లోడ్ ప్రొటెక్షన్ లాక్, ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ దీంట్లో చాలా ఉన్నాయండి.
ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం రిప్లై అని ట్రై చేశాను. ఇది ఫస్ట్ టైం ఎవరైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద ఇన్స్టెంట్ నోటిఫికేషన్. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఇస్ కృష్ణారెడ్డి signing off. See you soon in next video. Jai Hind.